ఓకేనా. మీ మనసులో వ్యక్తి మా పేరుని మీరు ఒకసారి తలుచుకోండి, తన రూపాన్ని, తన పేరుని తలుచుకోండి. ఓకేనా. ఓకే, ఫస్ట్ కార్డ్స్ తీద్దాము. హై ప్రెస్టేజ్ వచ్చింది, మా శక్తి వచ్చింది. హై ప్రెస్టేజ్ ఏం చెప్తుంది అంటే, ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీలో ఇరుక్కుపోయి ఉన్నారు, కానీ మీ వ్యక్తి మీ దగ్గరికి రావాలని చాలా ఇంటెన్షన్తో ఉన్నారు. దానికి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అనేది మనకి ఏం చెప్తుంది? అవునండి, మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తులారాశిలో వాళ్ళకి ఇది రెసిగ్నేట్ అవుతుంది. వాళ్ళు మీ గురించి ఇప్పుడు అంటే థర్డ్ పార్టీ ఉన్న వ్యక్తి ఉన్నట్టున్నారు. ఇది మీ గురించి థర్డ్ పార్టీ ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉందో లేకపోతే వాళ్ళ మదర్ ఉందో ఎవరు ఉన్నారో వాళ్ళకి అనేది చెప్పిన తర్వాత వాళ్ళు మీ దగ్గర రానియకుండా రాత్రి మగళ్ళు తనని కట్టిపడేయడం అనేది జరుగుతుందనమాట. ఓకేనా. కానీ మీరు భగవంతుడి సైడ్ నడుస్తే కనుక మనకి మీ వైపు మీ వ్యక్తిని తీసుకొచ్చే ఛాన్సెస్ 100% ఉందండి. తనతోని కలిసి మీరు పండుగ చేసుకునేది, అంటే సంక్రాంతి వస్తుంది కదా, పండుగ చేసుకుంటారేమో. ఐ విష్ యూ గుడ్ లక్. నేను కూడా చాలా చాలా సంతోషపడతాను ఎవరైతే డిఎం కలిసి పండుగ చేసుకుంటే. కాకపోతే మీ వ్యక్తి మీ దగ్గరికి రావాలని చాలా ఇంటెన్స్గా ఉన్నా కానీ అక్కడ ఉన్న బంధాలతోని మీ దగ్గరికి వస్తే అంటే లాసే ఉంటుంది, రైట్. అందుకని మీ దగ్గరికి రావాలా, అక్కడే ఉండాలా, ఎట్లా అనేది ఆలోచిస్తున్నారు. ఇది ట్విన్ ఫ్లేమ్ది కార్డ్ అండి, వృషభం రాశి వాళ్ళది వస్తుంది. కానీ ఎంత కష్టమైనా సరే ఈసారి ఈ 2026లో మీకు అనేది యూనియన్ అనేది ఉంది, రీయూనియన్ అనేది ఉంది. కలవాలని చాలా ఇంటెన్స్గా ఉన్నారు మీ డిఎం గారు. ఓకేనా. చూడండి, మీరు ఎంత ప్రేమించారో తనకి తెలుసు అనమాట. మీరు ఎలాంటి వాళ్ళు, తనకి ప్యూర్ అంటే ప్యూర్ ఉమెన్. మీరు ఉన్న ప్రేమ మొత్తం అంతా ప్రేమ అంటే చాలా ప్రేమని మీరు తనకి ఇచ్చారని తను చాలా ఆలోచిస్తున్నారు. రావాలని ఇంటెన్స్తో చాలా ఉన్నారు. మిమ్మల్ని అస్సలు మర్చిపోలేకుండా 24 గంటలు మీతోనే ఉన్నారు. అసలు మనిషి దూరంగా ఉన్నా కానీ మనసు మాత్రం మీతోనే ఉందండి. మీరు ఒకవేళ నేను ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో చెప్తాను, మీరు అనుకున్నా కానీ ఈ చలికాలంలో మీరు మార్నింగ్ లేచినప్పుడు ఈ ఉదయకాలంలో మీ వ్యక్తి దూరంగా ఉంటే కనుక మిమ్మల్ని పట్టుకొని ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. దాంట్లో డౌటే లేదు. చూడండి, పాతవన్నీ బంధాలు అవి తెంపేసుకొని వీటిని అక్కడ వదిలించుకొని మీ దగ్గరికి రావాలని చాలా 100% ఇంటెన్స్తోనే ఉన్నారు. చాలా కష్టాలు అయితే ఉన్నాయి, కానీ మీరు ఇన్నర్ వర్క్ చేయమని చెప్తున్నారు. ఇన్నర్ వర్క్ చేయండి. ఇన్నర్ వర్క్ చేస్తేనే ఎవరైతే డిఎఫ్ మగవాళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళల్లో ఉన్న డిఎఫ్ ఇన్నర్ వర్క్ చేస్తేనే మీ అనే వ్యక్తి డిఎం అనే వ్యక్తి అన్నీ వదిలించుకొని మీ దగ్గరికి రావడానికి ఉన్నారు. చూడండి, మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఎన్ని బాధ్యతలున్నా, ఏమున్నా, ఎన్ని బరువులున్నా, బాధ్యతలున్నా, ఎంతమంది ఏమన్నా సరే మిమ్మల్ని మాత్రం చాలా అమూల్యంగా చూసుకుంటున్నారు. ఓకేనా. తను ప్రేమిస్తాడా లేదా అని మీ క్వశ్చన్కి ఆన్సర్స్ అండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనేది మనకు దేంతోనే వస్తుందో చూద్దాము. క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ వాండ్స్ చూడండి, మీరు ఇన్నర్ వర్క్ చేస్తే మీ వ్యక్తి మీ దగ్గరికి తీసుకొస్తానని భగవంతుడు ఏమాత్రం ఇప్పుడు అబద్ధం చెప్పడు. ఇది మనుషులు ఆడుకునే ఆట కాదండి, ఇది దైవం మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. సింహరాశి వాళ్ళకి రిజెక్ట్మెంట్ అవుతుంది. అసలు 12 రాసులు వచ్చేసినాయి ఇవాళ. మీ వ్యక్తి మీ దగ్గర రావడానికి చాలా ఇంటెన్స్తో ఉన్నాడు. థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి కంపల్సరీ వస్తాడు. దీంట్లో డౌటే లేదు. ఓకేనా. ఈజ్ ద క్లియర్? మీ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు, ఎందుకంటే మీరు తన మనసులో ఎప్పుడు ఇలాగే ఉంటారు, మహారాణి కాబట్టి. ఓకేనా. ఈజ్ ద క్లియర్? ఇది చాలా చాలా పాజిటివ్గా ఉంది. తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని అటు రావాలని జగ్లిన్లో ఉన్నా ఎలా ఉన్నా సరే మీ దగ్గరికి అనేది కంపల్సరీ వస్తాడని కార్డ్ చెప్తుంది. ఓకే.